హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. ఏదైనా మాట్లాడు అనాలంటే ఇంగ్లీష్లో స్పీక్ సంథింగ్ అనాలి. ఏదైనా మాట్లాడు, స్పీక్ సంథింగ్, స్పీక్ సంథింగ్. ఆ అమ్మాయి ఎవరు అని అడగాలంటే ఇంగ్లీష్లో హూ ఈజ్ దట్ గర్ల్ అని అడగాలి. ఆ అమ్మాయి ఎవరు? హూ ఈజ్ దట్ గర్ల్? హూ ఈజ్ దట్ గర్ల్? ఆ అబ్బాయి ఎవరు అని అడగాలంటే ఇంగ్లీష్లో హూ ఈజ్ దట్ బాయ్ అని అడగాలి. ఆ అబ్బాయి ఎవరు? హూ ఈజ్ దట్ బాయ్? హూ ఈజ్ దట్ బాయ్? నువ్వు ఇక్కడికి రావాలి అనాలంటే ఇంగ్లీష్లో యు హ్యావ్ టు కమ్ హియర్ అని అనాలి. నువ్వు ఇక్కడికి రావాలి. యు హ్యావ్ టు కమ్ హియర్. యు హ్యావ్ టు కమ్ హియర్. నువ్వు తప్పనిసరిగా ఇక్కడికి రావాలి అనాలంటే ఇంగ్లీష్లో యు మస్ట్ కమ్ హియర్ అని అనాలి. నువ్వు తప్పనిసరిగా ఇక్కడికి రావాలి. యు మస్ట్ కమ్ హియర్. యు మస్ట్ కమ్ హియర్. నేను నీతో రాలేను అనాలంటే ఇంగ్లీష్లో ఐ కాంట్ కమ్ విత్ యూ అని అనాలి. నేను నీతో రాలేను. ఐ కాంట్ కమ్ విత్ యూ. ఐ కాంట్ కమ్ విత్ యూ. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అడగాలంటే ఇంగ్లీష్లో వేర్ డూ యూ వాంట్ టు గో అని అడగాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? వేర్ డూ యూ వాంట్ టు గో? వేర్ డూ యూ వాంట్ టు గో అని అడగాలి. నువ్వు మాతో వస్తున్నావా అని అనాలంటే ఇంగ్లీష్లో ఆర్ యూ కమింగ్ విత్ అస్ అని అనాలి. నువ్వు మాతో వస్తున్నావా? ఆర్ యూ కమింగ్ విత్ అస్? ఆర్ యూ కమింగ్ విత్ అస్? నువ్వు ఆమెను చూసావా అని అడగాలంటే ఇంగ్లీష్లో డిడ్ యూ సీ హర్ అని అడగాలి. నువ్వు ఆమెను చూసావా? డిడ్ యూ సీ హర్? డిడ్ యూ సీ హర్? ఆమెను చూడు అనాలంటే ఇంగ్లీష్లో లుక్ ఎట్ హర్ అని అనాలి. ఆమెను చూడు. లుక్ ఎట్ హర్. లుక్ ఎట్ హర్. ఇది నా కోసం అనాలంటే ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ఫర్ మీ అని అనాలి. ఇది నా కోసం. దిస్ ఈజ్ ఫర్ మీ. దిస్ ఈజ్ ఫర్ మీ. అది సరిపోతుంది అనాలంటే ఇంగ్లీష్లో దట్స్ ఎనఫ్ అనాలి. అది సరిపోతుంది. దట్స్ ఎనఫ్. దట్స్ ఎనఫ్. నేను మర్చిపోయాను అనాలంటే ఇంగ్లీష్లో ఐ ఫర్గాట్ అనాలి. నేను మర్చిపోయాను. ఐ ఫర్గాట్. ఐ ఫర్గాట్. నేను ఆ విషయం మర్చిపోయాను అనాలంటే ఇంగ్లీష్లో ఐ ఫర్గాట్ దట్ మ్యాటర్ అనాలి. నేను ఆ విషయం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ దట్ మ్యాటర్. ఐ ఫర్గాట్ దట్ మ్యాటర్. మర్చిపోవద్దు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ ఫర్గెట్ అనాలి. మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్. డోంట్ ఫర్గెట్. అది మంచి ఆలోచన అనాలంటే ఇంగ్లీష్లో దట్స్ ఎ గుడ్ ఐడియా అనాలి. అది మంచి ఆలోచన. దట్స్ ఎ గుడ్ ఐడియా. దట్స్ ఎ గుడ్ ఐడియా. నేను దారిలో ఉన్నాను అనాలంటే ఇంగ్లీష్లో ఐ యామ్ ఆన్ ద వే అనాలి. నేను దారిలో ఉన్నాను. ఐ యామ్ ఆన్ ద వే. ఐ యామ్ ఆన్ ద వే.